నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగా శ్రీ మిడిదిడ్డి రామ్మోహన్ గారు, శ్రీమతి రామ్మోహన్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వదోధని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులు ఆకలి తీర్చడానికి శ్రీ మిడిదిడ్డి రామ్మోహన్ గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ మిడిదిడ్డి రామేశ్వరయ్య గారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ మిడిదిడ్డి రామేశ్వరయ్య గారికి వారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ వారికి స్వర్గవాసం మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ మిడిదిడ్డి రామేశ్వరయ్య గారికి వారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదాపదలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిడిదిడ్డి రామ్మోహన్ గారికి, శ్రీమతి రామ్మోహన్ గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, శ్రీమతి శ్రీనివాస్ గారికి, శివకుమార్ గారికి, శ్రీమతి శివకుమార్ గారికి, శ్రీ మహేష్ గారికి, శ్రీమతి దీప్తి గారికి, చిరంజీవి ఇబాన్ గారికి, చిరంజీవి రుద్రాంశ్ గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ మిడిదిడ్డి రామేశ్వరయ్య గారి కొడుకులకు, కోడలకు మరియు మనమలకు, మనమరాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోధని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రామ్మోహన్ గారికి, శ్రీమతి శ్రీనివాస్ గారికి, శ్రీమతి శివకుమార్ గారికి, శ్రీమతి దీప్తి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు వర్ధనాలను కోరుకుంటూ అలాగే ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవిని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రిగారి వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోధని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ మిడిదిడ్డి రామ్మోహన్ గారు, శ్రీమతి రామ్మోహన్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే వంకాయ ఆలు మసాలా, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.